హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో పాత నిబంధన కాలంలో ఉన్న ఈ ఆకాను అనే ఆయన ఎవరు, అసలు యెహోషువ కాలంలో ఏం చేశాడు అనేది క్లియర్గా చూసేద్దాము. అంతే తెలుసుకుందాం కూడా. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. ఎందుకంటే మీలో ఎవరైనా యెహోషువ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఒకసారి చూసేయండి, మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, యెహోషువ దేవుని మార్గంలో నడిచాడు, ప్రజలను నడిపించాడు, దేవునికి విధేయునిగా జీవించాడు. యెహోషువ దేవుని చెప్పిన ప్రతి మాట విన్నాడనమాట. అయితే ముందుగా ఎరికో పట్టణాన్ని 7 రోజులలో నిర్మూలన చేసి ఆ పట్టణం యొక్క ధనం, బంగారం అనేది యెహోవా ధనాగారంలో ఉంచాలని దేవుడు యెహోషువకి చెప్తాడు. అంతేకాకుండా మీరు స్వాధీనపరచుకునే పట్టణాలను అగ్నితో కాల్చేసి ఆ ప్రజలను హతం చేయండి, అంటే చంపేయండి అని దేవుడు యెహోషువకి చెప్తాడు. అయితే యెహోషువ ఇంకా ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాట ప్రకారం ఎరికో దేశాన్ని 7 రోజులు అంటే ఎరుకో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగి ఎరుకో దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. అయితే దేవుడు యెహోషువకి చెప్తున్నాడు, ఎరుకో దేశం అనేది శపించబడింది. శపించబడిన దాంట్లో అవి బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెమైనా తీసుకొని వస్తే శాపగ్రస్తుడు అవుతాడు. శపించబడిన దాంట్లో ఒక్కడు తీసినా, ఇద్దరు తీసినా ఇశ్రాయేలీల అందరి మీదికి, ఇశ్రాయేలీల పాలెంలోకి శాపం తెప్పించిన వాళ్ళు అవుతారు. ఇంకా వాళ్ళకి బాధ కలుగుతుంది. కాబట్టి శపించబడిన దాన్ని మీరు తీసుకొని ఇంట్లో పెట్టుకోకండి, నా ధనాగారంలో ఉంచండి అని యెహోషువకి చెప్తాడు. యెహోషువ ప్రజలకు చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేలీల ప్రజలలో ఒకడు, లోకంలో ఎవరికైనా బంగారం, ధనం అంటే ఆశ కలగకుండా ఎలా ఉంటుంది? అయితే యూదా గోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడైన ఆకాను. ఈ ఆకాను కర్మీ కుమారుడు. ఈ ఆకాను ఏం చేశాడంటే శపించబడిన వాటిలో కొంత తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు నా ధనాగారంలో ఉంచండి అని చెప్పాడు. అయితే ఈ ఆకాను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దాచుకున్నాడు. ఆకాను ఆ టైంలో ఏమనుకున్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ కొంచెం దొంగతనంగా తీసుకుంటే ఏమవుతుందిలే, దేవుడు చూడట్లేదేమో అని అనుకొని తీసుకుని ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రతి పనిని, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చూస్తున్నాము అనేది ప్రతి విషయంలో దేవుడు చూస్తూనే ఉంటాడు. దీని విషయంలో, ఆకాను చేసిన విషయంలో దేవునికి కోపం వచ్చింది. ఈ విషయం, ఆకాను దొంగలించిన విషయం యెహోషువకి తెలియదు. ఇక్కడ ఒక్క విషయం క్లారిటీ, ఒక్కడు దేవుని మాట తప్పినా శాపం అనేది అందరి మీదకి వస్తుంది అని దేవుడు యెహోషువకే ముందే చెప్పాడు కదా. ఎందుకంటే ఈ విషయం ఒకటి గుర్తుంచుకోండి, ఎరికో దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత హాయి అనే చిన్న పట్టణం, హాయి అనే పట్టణం బేతేలకు తూర్పు దిక్కున బేతావేను దగ్గరున్న హాయి పట్టణం అనేది ఉంటుందన్నమాట. అయితే యెహోషువ హాయి పట్టణం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి 2 వేగుల వాళ్ళను ఎరికో దేశం నుండి పంపుతాడు. ఈ 2 వేగుల వాళ్ళు హాయి పట్టణాన్ని వేగి చూసి యెహోషువ దగ్గరకు వస్తారు. వాళ్ళు యెహోషువతో ఇలా అంటున్నారు, యుద్ధానికి ఇశ్రాయేలీల ప్రజలంతా అవసరం లేదు, ఆ హాయి ప్రజలు కొంతమందే ఉన్నారు, ఇశ్రాయేలీల నుండి 2000 లేదా 3000 మంది వెళ్తే సరిపోతుంది, ఆ దేశాన్ని మనం ఈజీగా స్వాధీనపరచుకోవచ్చు అని చెప్తారు ఆ వేగుల వాళ్ళు. అలా అని యెహోషువ 3000 మంది సైన్యంతో హాయి పట్టణం మీదకి వెళ్తారు. కానీ హాయి పట్టణస్థుల ముందు నిలవలేరు. ఎందుకంటే ఈ ఆకాను పాపం చేశాడు కదా. ఈ ఇశ్రాయేలీల్లో 36 మంది వీరులు చనిపోతారు. హాయి వాళ్ళు తరిమి చంపేస్తారనమాట ఇశ్రాయేలీల్ని. అలా ఇశ్రాయేలీలు హాయి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వచ్చేస్తారు. ఈ ఇశ్రాయేలీలు ప్రజలు ఏడుస్తారు, గుండెలు కరిగి నీరైపోతాయి. ఇక్కడ యెహోషువకి ఏం అర్థం కావట్లేదు, ఈ ఇశ్రాయేలీల ప్రజలకి కూడా ఏం అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు మనల్ని మన శత్రువులకు అప్పగిస్తున్నాడు, ఎందుకు వాళ్ళ ముందు మనం నిలవలేకపోతున్నాము, ఎందుకు వాళ్ళ ముందు మేము నిలవలేకపోయాము, అంతే దేవుడు మనకి ఎప్పుడు విజయం ఇస్తాడు కదా, ఎందుకు ఈసారి విజయం కలగలేదు అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే యెహోషువ సాయంకాలం ఇశ్రాయేలీల పెద్దలతో మందసం ఎదుట నేల మీద మోకాళ్ళు మోపుకొని యెహోషువ తన బట్టలు చింపుకొని తలల మీద ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరియల చేతికి మమ్మల్ని అప్పగించడానికి ఈ ప్రజలను యోర్దాను నీవెందుకు దాటించావు? మేము యోర్దాను అవతల ఉన్నప్పుడు మాకు ఎలాంటి బాధ లేదు, ప్రభువా కనికరించము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలను అని ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు. కనానీయులు ఇంకా ఈ దేశ నివాసులందరూ ఈ విషయం గురించి విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద లేకుండా తుడిచివేసిన ఎడలా ఘనమైన నీ నామం గురించి నీవేమి చేయదువు అని ప్రార్థింపగా, అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలీలు పాపం చేశారు, నేను వాళ్ళతో చేసిన నిబంధన వాళ్ళు మీరారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగతనంగా, అంటే వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో గుడారాల్లో ఉంటున్నారు కదా,
ఆ పాలెంలోకి తెచ్చి మేమేమీ దొంగలించలేదు అని అబద్ధమాడుతున్నారు. వాళ్ళు తమ సామాన్లలో దాన్ని ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. దేవుడు ఇలా అంటున్నాడు, నేను ఆల్రెడీ ముందే చెప్పా కదా యెహోషువ, శపించబడిన దాంట్లో ఒక్కడు తీసుకున్నా అందరి మీదకి వస్తుంది శాపం అనేది. కాకపోతే ఇశ్రాయేలీల్లో ఒకటి తీసుకున్నాడు. సో వాళ్ళెవరో ఫైండ్ అవుట్ చేయని ఆ 12 గోత్రాల గురించి కొంచెం చెప్తాడనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. శాపగ్రస్తులైన వాళ్ళు మీ మధ్య ఉండకుండా మీరు వాళ్ళని నిర్మూలన చేస్తే కానీ, అంటే వాళ్ళని చంపేస్తే కానీ నేను మీకు తోడై ఉండను. కాబట్టి వాళ్ళని నిర్మూలన చేస్తే నేను మీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇలా చెప్పు, రేపు ఇశ్రాయేలీల్ని పరిశుద్ధపరచుకొని మందసం ఎదుటికి రమ్మని చెప్తాడు. అయితే దేవుడు దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. దేవుడు యెహోషువకి చెప్తాడు. ఆ యెహోషువ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడు. అది ఏంటి అనేది చూస్తే, దేవుడు ఇలా 12 గోత్రాలలో ఒకడు పాపం చేశాడు, వాళ్ళని ఫైండ్ అవుట్ చెయ్యి, ముందు వాళ్ళని పరిశుద్ధపరచుకొని రేపు ఉదయం నా సన్నిధికి రమ్మని చెప్పు అని అందరినీ అటెండ్ అవ్వమని యెహోషువ ప్రజలకు చెప్తాడు. అర్థం కాలేదా? అంటే రేపు ఉదయం 12 గోత్రాలలో 12 వంశాల ప్రకారం యెహోవా సన్నిధికి రావాలని, దేవుడు ఏ వంశం సూచిస్తాడో అతని కుటుంబం అనేది కాల్చివేయాలి, ఎందుకంటే దేవుని నిబంధన అనేది మీరారు అని చెప్తాడు. తర్వాత రోజు యూదా గోత్రంలో జెరహీయులలో జబ్ది మునిమనుడు కర్మి కుమారుడైన ఆకాను పట్టుబడతాడు. అప్పుడు యెహోషువ ఆకానుని ఇలా అడుగుతున్నాడు, నువ్వేం చేసావు క్లియర్ గా నాకు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆకాను, నేను యెహోవాకు విరోధంగా పాపం చేశాను, అది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రం, 200 తులాల బంగారం, వెండి, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశపడ్డాను, తీసుకున్నాను. ఇదిగో నా డేరా మధ్య భూమిలో దాచాను అని తప్పు ఒప్పుకున్నాడు. ఎప్పుడు? యెహోషువ చెప్తే కానీ ఒప్పుకోలే తప్పు. అంటే ఆకాను నేను పాపం చేశాను అని ఒప్పుకోదలుచుకోవట్లేదు. అది మ్యాటర్. ఏంటంటే దేవుడు యెహోషువకి చెప్తే యెహోషువ ఒప్పింపజేస్తే అప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాడు. అయితే ఆ డేరాలో దాచిపెట్టిన వాటిని తీసుకొని యెహోవా సన్నిధిలో ఉంచారు. ఆకాను తెచ్చిన వెండిని, పై వస్త్రాన్ని, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఆకాను కుటుంబం అంతా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం అనేది ఆకానుకు కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరు లోయలోనికి వచ్చారు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నువ్వెందుకు మమ్మల్ని బాధ పెట్టావు? నేడు యెహోవా నిన్ను బాధ పెడతాడు అని అనగా వాళ్ళందరినీ రాళ్లతో చావగొట్టారు. రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చారు. తర్వాత వాళ్ళ మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది నేటి వరకు, అంటే ఇప్పటి వరకు అది అలానే ఉంది. అప్పుడు యెహోవా కోపం, ఉద్రేకం విడిచిన వాడై మల్లుకున్నాడు. అందుచేత అంటే వాళ్ళకి సహాయం చేయడానికి అప్పుడు యెహోవా వాళ్ళకి తోడై ఉన్నాడు. నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు అంటే బాధ కలిగిన లోయ అని అర్థం. తర్వాత యెహోవా ఇశ్రాయేలీలకు తోడై ఉన్నాడు. అలా యూదా గోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడైన ఆకాను జీవితం అనేది ముగిసింది. అలా ఒక తండ్రి చేసిన పాపం వల్ల తన కుటుంబానికి, కుమారులకు, కుమార్తెలకు, భార్య, ఇంకా సంపాదించిన ఆస్తంతా కాల్చేయబడింది. ఇక్కడ నుంచి ఏమర్థమైంది ఏంటి అనేది చూస్తే, దేవుని మాట, దేవుని ఆజ్ఞ మీరడం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆకాను రహస్యంగా దొంగలించాడు. మనం చేసే రహస్య పాపాలు దేవుడు చూడట్లేదేమో అని అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని 360 degrees లో చూస్తాడు. ఈ ఆకాను పాపం ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. లోకం అనేది ఆకర్షిస్తుంది. ఈ యెహోషువ చెప్పే వరకు ఇట్లా పాపం అనేది ఒప్పుకోలేదు. ఒప్పింపజేశాడు యెహోషువ. ఇశ్రాయేలీలో ఒక్కడు శపించబడిన దాంట్లో తీసుకున్న ఆజ్ఞ అతిక్రమమే కదా, దానివల్ల 36 మంది వ్యక్తులు చనిపోయారు. కాబట్టి మనం ఆకానులా కాకుండా మన జీవితం, నీ జీవితం అనేది దేవునికి అప్పగిస్తూ దేవుని మార్గంలో నడుద్దాం. ఇక నెక్స్ట్ నుంచి న్యాయాధిపతులు ఎవరెవరు ఏలారు ఏంటి అనేది క్లియర్ గా చూసేద్దాము. ఇదండి ఆకాను యొక్క జీవితం గురించి. ఇక నెక్స్ట్ వీడియోలో న్యాయాధిపతుల గురించి క్లియర్ గా తెలుసుకుందాము. సో అంతవరకు సెలవు. ఇదండి చివరిగా వీడియో.